ప్రైజ్ లాడండి. నా పేరు సుశీల. నేను నేను డివైన్ ఫైర్ మినిస్ట్రీలో ఒక మెంబర్ని. నాకు 3 కూతుర్లండి. నా భర్త పేరు జూలియన్ రెడ్డి. నేను మొట్టమొదటిగా నా భర్త సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఫస్ట్ ఒక 6 సంవత్సరాల క్రితం నా భర్తకి 3 సార్లు పెరాలసిస్ వచ్చింది. అయితే 3 సార్లు పెరాలసిస్ వస్తే మూడోసారి అసలు ఆ రోజు నైట్ మొత్తం అసలు దాదాపు ఒక 70-80 సార్లు దాకా టాయిలెట్కి వెళ్తే అసలు ఆయన మతి స్థిమితంతో అసలు అట్లా మాట్లాడటం లేడు. ఆ మనిషి అసలు ఎట్లా నడుస్తున్నాను కూడా లేనంత ఇదిగా స్పృహలో ఉన్నాడు. అయితే ఒకసారి పడిపోతే కూడా నా చేతిలో తల పెట్టుకుంటే ఈ డోర్ తగిలినప్పుడు నా ఏలుకి ఇక్కడ దెబ్బ తగిలి ఇరిగింది నాకు ఏలు. అయినా నా భర్త అసలు బ్రతకడం అన్నా మాకు నమ్మకం లేకుండే. నాకు 3 కూతుర్లు, మా కూతుర్లు కూడా చాలా ఇంకా మేము ఏడ్చి మా కాపరే మా దాంట్లోనే మా కాపరే అసలు ప్రార్థన చేసింది. బిడ్డ ఎంత ప్రార్థన చేసిందంటే ఆ ప్రార్థన ద్వారా నా భర్త హాస్పిటల్కి పోయేంత వరకు బ్రతుకున్నాడు. తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు మేము పట్టుకోమని అన్నారు. అంటే ఈ కేసు పట్టుకోము కాదని చెప్పిండ్రు. అయినా కూడా మేము దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకుండా అక్కడ మా కాపరి అయిన మా ఆత్మీయ బిడ్డ ప్రార్థనలు చేసినప్పుడు నా భర్తని అదృష్టంగా నిజంగా అది గొప్ప వరం అనుకోవాలి, సాక్ష్యం అనుకోవాల్సిందే, వరం అనుకోవాల్సిందే. ఇంకా హాస్పిటల్ డాక్టర్లు తీసుకున్నారు, సెట్ అవుతుందని చెప్పారు. అప్పటికప్పటికే ప్రార్థనతో దేవుని కృప ఎట్లా ఉందో చూడండి మీరే అన్నప్పుడు సరేనని నా భర్తకి డాక్టర్ పట్టించుకొని చూసినప్పుడు దేవుని కృప వలన మంచిగా బాగా మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చినామండి. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మంచిగా ఏమి లేదు, మంచిగా ఆరోగ్యంగా మంచిగా ఉంటున్నాడు. తర్వాత నా సాక్ష్యం కూడా నా జీవితంలో కూడా ఇప్పుడు నా 36-37 సంవత్సరాల నుంచి నాకు అది ఆస్తమా ఉందండి. ఈ ఆస్తమాతోటి నేను చివరి మరణ పడక వరకు కూడా వెళ్ళిపోయినా నేను. అయినా కూడా నేను బ్రతకను అని ఆశలు పెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిలో నన్ను పట్టుకొని అసలు నన్ను ఎలా బ్రతికించినా భగవంతునికే తెలవాలి. రోజుకి నాకు వామిటింగ్స్ అయినప్పుడు ఎంతో వేదనతో బాధతో అసలు నేను బ్రతికేది లేదని చెప్పి నాకు చిన్న కూతుర్లు అప్పుడు 3. అయితే వాళ్ళని చూసి నేను ఏడ్చుకుంటూ నేను బ్రతకనని చెప్పి మా ఇరుగు పొరుగు వాళ్ళతోటి కూడా అలా చెప్పినప్పుడు వాళ్ళు బాగా ఏడ్చేది. అలాంటి స్థితి నుంచి నేను బ్రతికి బయటపడ్డా. ప్రార్థనతోటి దేవుడు నన్ను పట్టుకొని ఇంతవరకు నిజంగా నాకు అంతకుముందు నేను ప్రార్థన ఏం చేసుకున్నానో నాకైతే తెలియదు. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను పట్టుకొని మా టీంలో జత చేసినారో అప్పటి నుంచి అసలు ప్రార్థనలో దేవుని ఏనాడు కోల్పోకుండా నేను బలంగా దేవుని పట్టుకున్నా. కాబట్టి ప్రతి విషయంలో ఎన్ని సాక్ష్యాలు అంటేనండి నిజంగా నా జీవితంలో మా కుటుంబంలో అయితే దాదాపుగా 100ల సంఖ్యలే అనుకోవాలి అద్భుతాలు. ఆ రీతిగా అద్భుతాలు జరిగినాయి మాకు. దేవుడు జరిపించదు. ఎందుకంటే ఆయన మీద విశ్వాసంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నమ్ముకున్నప్పుడు మన చెయ్యి జారవిడిచే దేవుడు కాదు. కానీ నేనైతేనండి ఎన్నో సాక్ష్యాలు, నేను ఎన్నో అద్భుతాలు పొందుకున్నాను నా కుటుంబంలో దేవుని కృపను బట్టి, దేవుని మహిమను బట్టి. మొన్న ఈ మధ్యకాలంలో కూడా మా మనవనికి ఒక సంబంధం వచ్చిందండి. అయితే ఫస్ట్ సంబంధం వచ్చినప్పుడు మా ఆత్మీయ బిడ్డ చెప్పింది, ప్రభు బిడ్డ ద్వారా మాట్లాడినారు, ఈ సంబంధం వద్దని చెప్పినప్పుడు ఆ తర్వాత మాకు అది కొంచెం భయంకరమైనదని కూడా తెలిసిందండి. ఆ తర్వాత మళ్ళీ 2వ సంబంధం వచ్చినప్పుడు ఇది నేను తీసుకొచ్చిన సంబంధం అని చెప్పి మళ్ళీ ఆత్మీయ బిడ్డ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఇది ఓకే అని చెప్పినప్పుడు ఇది ఓకే అయిందండి, సెట్ అయింది. దేవుని కృపను బట్టి అంత మంచిగా జరిగిందండి ఇదంతా. అయితే ఇది ఒక్క సాక్ష్యం కాదండి, నేను ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మా 3 కలిపి ఒక సాక్ష్యంగా నేను చెప్తున్నాను. కానీ మనం దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తామో, దేవుని వైపు ఎప్పుడు చూస్తామో, ఆ పరలోక రాజ్యం వైపు చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఏది మన నుంచి కాంతి మనకు అసాధ్యమైంది మొత్తం దేవుడే సాధ్యపరిచి చేస్తాడు దేవుడు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన చీకట్లోనే వెలుగు చేసిన దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకున్న ఏ బిడ్డ కూడా పొరపాటున ఏ రకంగా కానీ నశించిపోరని నేను చెప్తాను. ఇది వాస్తవంగా నా కుటుంబంలో నా జీవితంలో జరిగిన సాక్ష్యాలు అండి. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒక చిన్న సాక్ష్యం మాత్రం మీ ముందు ఉంచుతున్నానండి.
మరి ఏంటంటే మేము ఆరుగురం, మా టీం నెంబర్ మేము ఆరుగురం, కానీ మేము ఎక్కడెక్కడ ఉన్న ఏ గ్రామంలోనో ఏ సిటీలోనో ఒక్కొక్కరం ఉన్నాం. కానీ తెల్లవారుజామున మరి మా ఆత్మీయ బిడ్డ రోజు 3 గంటలకు లేపి మా ప్రార్థనలో కూర్చోబెట్టి మమ్మల్ని ఎంత బలపరిచిందంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా చాలా బలపరిచింది. ఈరోజు మేము ఒకప్పుడైతే చర్చికి వెళ్ళాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా మాకంతా అసలు అలా లేకుండా ఉండే. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నిజంగా మేము ఎప్పుడైతే దేవుళ్ళు బలపడి ఉన్నామో, అసలు దేవుడు అంటే ఏంటిది అని చెప్పేది పూర్తిగా మేము తెలుసుకున్నామండి. దేవుణ్ణి ఎన్ని కష్టాలు, రోగాలు, బాధలు, ఆపదలు వచ్చినా కూడా మేము తట్టుకొని కూడా దేవుని పట్టుకునేంత నిలబడి స్థితిలోకి దేవుడు మమ్మల్ని ఉంచిందంటే నిజంగా ఇది మా అదృష్టం అనుకోవాల్సిందండి, మా ఆరుగురిని. అందుకే మీరు కూడా మేము చెప్తున్నాం, ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా కూడా మీరు దేవుని వైపు చూడాలి కానీ లోకం వైపు చూడొద్దండి. లోకం వైపు చూసినప్పుడు ఖచ్చితంగా అపవాది బంధకాల్లో పడిపోయి ఉంటాము. కాబట్టి ఏ కష్టం, నష్టం వచ్చినా, కాకపోతే శోధన నాకు వస్తుంది మనకు, అంతే. కానీ అది తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు మనం ఆ తండ్రి వైపు చూసినప్పుడు. నేను బలంగా చెప్తున్నాను, ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా మనం ఏమి పొందుకోలేము, ఏమి చేయలేమని మీరు మరి మిమ్మల్ని మీకు చెప్తున్నానండి. ఇది నా చిన్న సాక్ష్యం అండి. మరి దీవించి ఆశీర్వదించండి.